హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు 5 to 8 శ్లోక నేర్చుకుందాం. ఇవాళ 5వ శ్లోకము. భక్తిమాన్ యః సదోత్థాయ శుచి సద్గత మానసః సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్. ఎవరైతే నిత్యము కూడా శుచిగా శుద్ధ భక్తితో వాసుదేవుని యొక్క ఈ 1000 నామాలను చక్కగా కీర్తిస్తున్నారో. 6వ శ్లోకము. యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. అలా చక్కగా ఎవరైతే కీర్తిస్తున్నారో అతడు కీర్తిని, గొప్ప స్థానాన్ని, తరుగని భాగ్యాలను, శ్రేయస్సును పొందుతున్నాడు. 7వ శ్లోకము. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్య రోగోద్యుతిమాన్ బలరూప గుణాన్వితః. ఎటువంటి వ్యక్తి ఎవరైతే శుచిగా శుద్ధ భక్తితో వాసుదేవుని యొక్క 1000 నామాలను చక్కగా కీర్తిస్తున్నాడో అటువంటి వ్యక్తి కించిత్తు కూడా భయాన్ని పొందడు, ఉత్సాహాన్ని, వీర్య శక్తిని పొందుతాడు. రోగరహితుడుగా, కాంతిమంతుడుగా, బలరూపాది సుగుణాలతో అలరారుతాడు. 8వ శ్లోకము. రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. ఎవరైతే ఈ 1000 నామాలను శుచిగా భక్తిగా చదువుతున్నారో, ఒకవేళ ఆ వ్యక్తి రోగ పీడితుడవుతే కనుక, రోగముతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ రోగము తగ్గిపోయి ఆరోగ్యవంతుడవుతాడు. ఒకవేళ బంధింపబడిన వాడైతే కనుక బంధాల నుండి విముక్తుడవుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి భయపడుతున్నట్లయితే, భీతి గలవాడైతే నిర్భయుడవుతాడు, భయము తొలగిపోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఆపదలలో కనుక ఉంటే ఆపదల నుండి బయటపడతాడనమాట. రేపు ఉత్తర పీఠికలోని ఇంకొన్ని శ్లోకాలను నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.